చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం. వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కోహెడ మండల్ బస్వాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ తాటిపాముల శ్రీనివాస్ అన్నారు. జన వికాస ఆధ్వర్యంలో తాటిపాముల వెంకటేష్ రాజేష్ గార్ల తండ్రి బాలయ్య గారి జ్ఞాపకార్థం గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బాలవికాస సెంటర్ మేనేజర్ జ్యోతి నిర్మల శ్రీమతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన దాతలు చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల అభినందిస్తున్నట్లు చెప్పారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వారు అన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తాటిపాముల వెంకటేష్, రాజేష్ లింగం, తిరుపతి సత్యం, పాలెం శ్రీనివాస్, బూరుగుల శ్రీనివాస్, తుపాకుల రవి, ముజాహిద్ పాషా, కటికప్ స్వామి శ్రీనివాస్, గ్రామ సెక్రటరీ రేఖ, మహిళ గ్రూప్ సభ్యులు తాటిపాముల కళావతి, పల్లవి, అర్చన, సుమలత, రాగిని, సాగరిక తదితరులు పాల్గొన్నారు. జల వికాస ప్రోగ్రాం కింద బస్సాపూర్ గ్రామంలో తాటిపాముల బాలయ్య గౌడ్ జ్ఞాపకార్థం ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఈరోజు మొదలుకొని 3 నెలల వరకు కొనసాగుతుంది. దీన్ని అందరూ ఎండాకాలం ఉన్నది కాబట్టి అందరూ వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు బాల వికాస ఆధ్వర్యంలో జన వికాస సంస్థ ద్వారా గ్రామంలో నడిచి వెళ్ళేటువంటి బాటసారులందరికీ ఎండాకాలం దాహం వేస్తుంది కాబట్టి అందరికీ ఎక్కడైతే దాహం వేస్తుందో నీళ్ళు తాగడానికి, ఎందుకంటే బాటసారులు పోతుంటే ఎండపూట చాలామంది దర్వాలు పెట్టుకుంటూ హోటల్ ఉంటే ఏముంటాయి కాబట్టి నీళ్ళు తాగడానికి ఇబ్బంది ఏర్పడకుండా ఇవాళ రావిచెట్టు కింద అంటే ఊరి నడిబొడ్డున జన వికాస ద్వారా తాటిపాముల బాలయ్య అంటే మా అన్నగారి యొక్క జ్ఞాపకార్థం వారి కుమారులు మేము 3 నెలలు కష్టపడి కొద్దిమంది జనాలకు నీళ్లు తాగిస్తామనే ఉద్దేశంతో ఈ జన వికాస కేంద్రాన్ని ఏర్పడడం జరిగింది. కాబట్టి మన గ్రామంలో కాకుండా చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు ఎందుకంటే బస్తికి, అక్కినపల్లికి, ఆరపల్లికి, కోరడపల్లికి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎండలో పోతే ఇక్కడ చెట్టు ఉంటుంది, మంచి నీడ కాసేపు కూర్చొని ఈ యొక్క నీరు తాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బాటసారులందరి దాహం తీర్చడం కోసం ఈ యొక్క కేంద్రాన్ని ఏర్పాటు జరుగుతుంది. దీన్ని కూడా మన బస్సాపూర్ గ్రామాల ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.